కార్యదర్శిగా ముఖ్యమంత్రి గారు నియమించారు. వారికి మన కుత్బుల్లాపూర్ ముద్దుబిడ్డ యువ నాయకులు మా గురువు గారి అబ్బాయి మీ అందరూ తెలుసు వివేకానంద గారికి ఇప్పుడు మన 31వ డివిజన్ నుంచి 131వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేఎం గౌరీష్ పాలజాతం గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి టైం కూడా చాలా తక్కువగా ఉన్నది. ప్రస్తుతానికి ఏంటంటే ఒకరోజు ముందే మన ప్రచారం బంద్ అయిపోయింది. మన ముందు కూడా వారం రోజులు కూడా టైం లేదు కాబట్టి అందరం కూడా ఏ మాత్రం కూడా టైం గ్యాప్ ఇవ్వకుండా ప్రతి ఇంటింటికి ప్రచారం మొదలు పెట్టాలి. ముఖ్య నాయకులు అందరికీ వచ్చారు కాబట్టి ఎలక్షన్ ఇంతకుముందు నాకు లేదు. ఇప్పుడు ఒక దుబ్బాక ఎలక్షన్ గెలిచారని చెప్పి అక్కడ బీజేపీ వాళ్ళు ఆగట్లేదు. మొత్తం మానేయాలని వాళ్ళు ఇప్పటికే గెలిచిపోయినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక పక్క మనం దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త కూడా గట్టిగా పనిచేసి మన అభ్యర్థిని అఖండమైన మెజారిటీతో గెలిపించాలి. అందరికీ అవకాశాలు రావు కాబట్టి చాలా మంది మిత్రులు మరి వెంకట గారి టికెట్ రావాలని చాలా మంది ఉంది మనసులో. అయితే చాలా మందికి ఈ మాట అడుగుతాను ఎడబోతుంటే నేను ఒకటే చెప్తాను వాళ్ళకి, మీ అందరూ కూడా వెంకటేశ్వర గారు ఇక్కడే ఇదే టీజీలో చూడాలన్నా పై చూడాలన్నా అడిగారు. ఒకటే మాట, అందుకే దయచేసి మీరు ఇంకా 2 మాటలు గెలిచాను, మీ సేవ చేశాను, నన్ను కొద్దిగా ఇంకొక మెట్టు పైకి చూడండి దయచేసి. ఆ లెవెల్లో చూస్తే ఇప్పుడు మన క్యాండిడేట్ని మంచి మెజారిటీతో గెలిపించుకోవచ్చు. చాలా మందికి ఆ భావన ఉందని చెప్తున్నాం. మరి ఇప్పుడు పెద్దలందరూ కూడా మాట్లాడాలి కాబట్టి దయచేసి ఇప్పుడు మీరందరూ కూడా నేను మరొక్క మాట చెప్తున్నా, మనం ఏదైనా పని చేస్తే పట్టుదవుతుంది. నేను ఆశామంటగా ఏముందో గెలిచిపోతానంటే కాదు. ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పని చేస్తే సమస్య భారీ మెజారిటీతో గెలుస్తాం మనం. అంటే అందరూ కూడా నిరూపించారు రేపు. దయచేసి మీ అందరూ మరొక్క మారి మీ అందరికీ చేతులు జోడించి నమస్కారం చేస్తూ రేపు పట్టుదలకి అందరూ కూడా కారు గుర్తుకే ఓటేసి అత్యధిక మెజారిటీతో గౌరీష్ పాలజాత గారిని గెలిపారని చెప్పి మీరందరినీ కోరుతూ పెద్దలందరూ కూడా మాట్లాడారు కాబట్టి మరి ఒక్కొక్కరు ఫస్ట్ క్యాండిడేట్ ఆయన సందేశం ఇచ్చినాక ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. ఉపాధ్యక్షులు పెద్దలు ఎంపీసీ వారికి అందుకే ఈనాడు 131 డివిజన్ కార్యక్రమానికి మరి పెద్దలు గౌరవనీయులు మరి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు అన్న రామేశ్వర గారికి, అదేవిధంగా పెద్దలు మరి మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి మన డివిజన్ తరఫున మరి చప్పట్లు కొట్టు మనస్ఫూర్తిగా స్వాగతం పడుతున్నాం. అదేవిధంగా మా మిత్రుడు సోదరుడైన వాటి రామచంద్ర గారికి మరి ఇక్కడున్న మిత్రుల పేరు పేరున నమస్కారం చేసుకుంటూ మరి ఈనాడు మన యొక్క ప్రాంతంలో వారి యొక్క ఆశీర్వాదంతో ఎలక్షన్లో ఇక్కడ మనకు సపోర్ట్గా వచ్చినందుకు ప్రజలకి మనస్ఫూర్తిగా మన డీలర్ తరఫున మరొకసారి జనం చెప్పుకుంటూ అన్న మేము ఇక్కడ ప్రాంతంలో వెంకటేశ్వర కానీ మేము కానీ ఒక కుటుంబ సభ్యుల మరి మా పెద్దలు పాండున్న గారు ఉండే ఆయన కింద మేమిద్దరు మొదటిసారి ఇక్కడ రాజకీయంగా అడుగుపెట్టాం. నేను కానీ వెంకటేశ్వర గారిని కృష్ణరావు కానీ ఆనాడు కౌన్సిలర్గా ఇద్దరు టీడీపీగా గెలిచాం. తర్వాత ఇద్దరు కార్పొరేటర్గా మళ్ళీ గెలిచాం. మరి ఈనాడు మరి టికెట్ పాత వారికి వేయడం వల్ల మరి తిరిగి వారికి వచ్చిందని మరి వెంకటేశ్వరుని 4 మంది మాట్లాడారు సార్. ఎందుకంటే ఒక కుటుంబ సభ్యులు ఉన్నా మాకు ఇలాంటి ఇబ్బందులు లేవు, విభేదాలు లేవు. కలిసిమెలిసి అన్నదమ్ముల కుటుంబ సభ్యుల ఈ ప్రాంతంలో అంతా అన్ని ప్రాంతాలు ఉన్నారు. మొత్తం ఇక్కడ సంబంధించిన అంతా మన ఇండియాలో ఉన్న మ్యాక్సిమం ఉన్న అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నారన్న అందరితో కలిసిమెలిసి పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు 4వసారి పోటీ చేస్తూ ఉన్నాను. మరి మీ అందరూ అప్పుడు గతంలో కూడా మీ సహకారం ఇప్పుడు మీరు ప్రత్యేకంగా వచ్చే సహకారం చాలా సంతోషం ఉందన్న.
మేము కూడా మరి నాగేశ్వర గారికి దానిపై కూడా కింద నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన మీ ఎలక్షన్లో మహేందర్ రెడ్డి గారు మాకు పంపించినప్పుడు నేను అక్కడనే ఉన్నవాళ్ళు మాకు ఎమ్మెల్సీ చెప్పుకు రాజు గారి యొక్క ఆంధ్రలోకి వచ్చేవన్నా మీ యొక్క ఆ జైలు పక్కన అంతా ఏరియా అంతా మొత్తం తిరిగేవన్నా మొత్తం ఎందుకంటే అవన్నీ కాంగ్రెస్ ఉండే అంతా ఎస్సీ చాలా మంది ఉన్నా మీకోసం వాళ్ళు పనిచేశాను మీకు కలవలేకపోయినా కానీ డెఫినెట్గా ఒక కార్యకర్తగా నేను ఖచ్చితంగా పనిచేసి ముందుకు వచ్చాను మరి మీరు కూడా ఆ దేవుడు ఆశ్రమం వల్ల మరి తిరిగి మీరు మాకు ఆశీర్వదించినందుకు మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తాను. ఎలక్షన్స్ మనది మన బ్యాలెట్ పేపర్లో కూడా నంబర్ 1 మనది అలా నంబర్ అలర్ట్ అయిపోయింది. ముఖ్యంగా గతంలో ఈవీఎంస్ ఉండే ఈనాడు ఇప్పుడు బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ అయింది కాబట్టి అందరూ ఓటేసి బ్యాలెట్ పైన కంపల్సరీ తీసుకోని చెప్పి జాగ్రత్తగా మనందరికీ మన కార్యక్రమం చెప్పాల్సింది. బస్తీ కూడా అందరూ మరి పెట్టేస్తున్న మనుషులు ధన్యవాదాలు చేసుకుంటూ మన పెద్దలు అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే వివేక్ గారు మరి తన యొక్క ఆశీర్వాదంతో మా డీజల్లో ఇప్పటి వరకు 65 కోట్లతో ఉన్న మెయిన్ రోడ్ అంతా కంప్లీట్ చేసామన్నా. ఎక్కడ మెయిన్ రోడ్ ఇప్పుడు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మా మొత్తం వైట్ ట్యాప్ రోడ్ వేసుకుని మొత్తం కంప్లీట్గా మరి ఇంకా కొన్ని చాలా పనులు ఉన్నాయన్నా. జనస్టర్లో కూడా అక్కడక్కడ కొన్ని పనులు మిగిలిపోయాయి. ఎఫ్ఎంగా డ్రైనేజ్ కానీ ముఖ్యంగా డ్రైనేజ్ కూడా ఇబ్బంది. దాన్ని కూడా తప్పకుండా మరి ఎమ్మెల్యే గారు సహకారం తీసుకొని ఎమ్మెల్సీ చెప్పుకోవడానికి సహకారం తీసుకొని డెఫినెట్గా కార్పొరేషన్లో ఆ పని చేసి పెడతారని కోరుకుంటూ మరి గతంలో 3 సార్లు గెలిపించారు. ఇది 4వ సారి. మీకు ఎప్పుడు అందుబాటులో ఉన్న వ్యక్తిని మరి ముఖ్యంగా ఇప్పుడు ఎప్పుడు మనం కలిసి పనిచేస్తా ఉన్నాం. తను కూడా అలా ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి కాబట్టి నాకు ఈ ప్రాంతంలో కూడా ఎంపీగా రావడం వల్ల ఈ దగ్గర 10 కూతురు ముందర పని జరిపోయింది. నాకు ఈ సార్కి ఆ పేపర్ సార్ చూసుకోవాలని చెప్పిన. ఎందుకంటే సార్ తెలుసు బాగా అనిపించింది. ఏ చిన్న మాకన్నా ఎక్కువ కష్టపడతారు సార్. ఇప్పుడు కూడా ఆయన ఇప్పటి కూడా ఏం అనుకుంటాం మేము ఆయన అంత పని చేయాలి. మేము కూడా ఎక్కడ కదా పూర్తి సహకరించుకొని అందరితో కలిసి ముందుగా కోరుకుంటూ మా అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు తెలియజేసుకుంటూ గుర్తుకే థ్యాంక్ యూ. పెద్దలు వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మన కుత్బుల్లాపూర్కి చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ పార్టీ ఫ్లోర్ లీడర్ లోక్సభలో పెద్దలు నామనాగేశ్వరరావు గారు అదేవిధంగా మన పెద్దలు మరి ఆర్ఎండ్బి మినిస్టర్ అనగానే పక్కకి నామానేశ్వరం వేస్తారు, తుమ్మనాగేశ్వరం వేస్తారు. ఇప్పటికి కూడా నేను ఎందుకంటే మేము ఒక మీటింగ్ వెళ్తే ప్రశాంత్ రెడ్డి అన్నప్పుడు ఆర్ఎండ్బి మినిస్టర్ అనగానే తుమ్మనాగేశ్వరం లేదు కదా అంటారు జనరల్. అంటే ఇప్పటికి కూడా ప్రజలు నాటిపోయినటువంటి నాయకులు పెద్దలు మన తుమ్మల నాగేశ్వరరావు గారు. అదేవిధంగా మరి కార్పొరేటర్గా పోటీ చేసినటువంటి బాధ్యతం మరి గౌరీష్ గారు. అదేవిధంగా మన పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి భట్టి రమేష్ గారు, మరి నిజామాబాద్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు, లోదా ప్రెసిడెంట్ గారు, మాజీ కౌన్సిలర్ రంగారావు గారు, అదేవిధంగా ఆవిరెడ్డి శ్రీనివాస్ గారు, పెద్దలు ఉమామేశ్వరరావు గారు, నరసింహారెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, శరత్ గారు, పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఇంతకుముందు పెద్దలు వెంకటేశ్వరరావు గారు, మన పెద్దలు గౌరీ గారు అన్ని విషయాలు చాలా క్లియర్గా చెప్పారు. పెద్దలు రావడం అంటే మామూలు విషయం కాదు. మరి ఇంత దూరం వచ్చినందుకు నిజంగా మనం అత్యధిక మెజార్టీ అనే విషయం కాదు. అన్ని డివిజన్లలో కూడా చాలామంది మన పార్టీ అభిమానులు కానివ్వండి, మన కార్యకర్తలు కానివ్వండి, మన బంధువులు కానివ్వండి, మన మిత్రులు కానివ్వండి, ఆల్మోస్ట్ అన్ని డివిజన్లలో మన వాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా చెప్పి మన పార్టీ గెలిపించుకుంటే మన ఎందుకంటే భవిష్యత్తులో 4-3.5 సంవత్సరాలకి అధికారంలో ఉండేది టీఆర్ఎస్ పార్టీ. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో మనం పనిచేసుకోవాలి కాబట్టి మనం వేరే పార్టీ వచ్చినా చేసింది ఏమి ఉండదు వాస్తవంగా. కాబట్టి మనందరం కూడా కలిసిమెలిసి పనిచేసుకొని మన ప్రాంత అభివృద్ధికి మనందరూ కూడా దోహదపడాలని చెప్పేసి ఉండాలి. మనందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి ఎంతమంది వెంకటేశ్వర గారు చెప్పినట్టు ఖచ్చితంగా వారికి తగ్గే సముచిత గౌరవం వారికి తప్పకుండా ఇప్పించే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటున్నా అని చెప్పేసి సమూహంగా మేమందరూ కూడా పని చేస్తా ఉన్నాను. తప్పకుండా వారికి పార్టీ రుణపడి ఉంటుంది. ఎందుకంటే వారు పార్టీకి సేవ త్యాగం చేసినట్టు వాస్తవాన్ని కూడా త్యాగం చేసి పార్టీ గెలుపునికి మనకి కృషి చేస్తున్నారు. కాబట్టి అలాంటి సీనియర్ నాయకుడికి ఖచ్చితంగా పార్టీ గౌరవం ఇస్తుంది. ఎమ్మెల్యేగా నా పైన బాధ్యత ఉంటుందని చెప్పేసి కూడా మరొకసారి మనం చేసుకుంటూ ప్రాంతంలో చక్కగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 6 లక్షల జనాభా నియోజకవర్గం అయినా అందరూ ఒక టీం వర్క్ చేసుకున్నాం. నాయకులందరూ కూడా ఇలాంటి తారతమ్యం లేకుండా, ఇలాంటి విభేదాలు లేకుండా
సోదరుడు మీకు తెలుసు షంపూర్ రాజు గారు కూడా ఉన్నప్పుడు ఇప్పుడు ఇష్టమైన గణేష్ గారికి ఇద్దరే కూడా కలిసి ఉన్నటువంటి అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక జట్టుగా ఏర్పడి ప్రజా సేవే ఒక లక్ష్యంగా కేసీఆర్ గారు చేపట్టే ప్రతి పథకం ప్రతి అభివృద్ధి ఫలం అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి అందే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మంచి ఫలితాలు వస్తా ఉన్నాయి. ఈ రోజు కూడా సానుకూలంగా అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కడో కనబడతా ఉంది. కానీ మన ఓవర్ కాన్ఫిడెన్స్ కు పోయి ఇబ్బంది పడమంటుంది. లాస్ట్ టైం మొన్ననే ఎన్నికలు చూశాం, కొంచెం ఇబ్బంది పడ్డాం. కానీ ఇప్పుడు ఆ తప్పు చేయకూడదు. ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ పోకుండా ప్రతి ఒక్క ఓటర్ని కలిసి ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా వారిని ఓటు చేసుకుని ఖచ్చితంగా పరిష్కరిస్తాం. ఎందుకంటే అధికారంలో ఉన్నదే మనం కాబట్టి మనం నెక్స్ట్ కూడా చేస్తామని చెప్తే ప్రజలు మనకి నమ్ముతారు. ఎందుకంటే చేసినాం కాబట్టి చెప్పిన పని చేసినాం కాబట్టి మనం విశ్వసిస్తారు. కాబట్టి ఈ యొక్క బాధ్యత మనందరం మీరందరూ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మన డిసెంబర్ 1వ తారీఖు జరిగిన ఎన్నికల్లో కారు గుర్తుపైన ఓటేపించేసి మనం అందరం కూడా 8 సభ్యుల్ని మన కార్పొరేటర్ అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కూడా మనందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మీ అందరికీ ఒక మాట చెప్పాలి. మనం చాలామంది జనాలు అయినప్పుడు మనం ఈ క్యాండిడేట్ ఎందుకు గెలిపించాలి అనేది అడుగుతారు. మనకి ఇంకా 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యే ఉన్నాడు. మనం రేపు కానీ ఈ 4 రోజులు ఎలక్షన్ అయిపోయాక ఎవరు అడుగుతాం పని? పెద్ద పని అయితే ఎమ్మెల్యే అడతాం, చిన్న పని అయితే కార్పొరేట్ అడతాం. ఇది ముఖ్యంగా చెప్పాలి. డెవలప్మెంట్ కావాలన్నా, ఇంకా మీకు పెన్షన్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ ఏది కావాలన్నా సరే, మరి రాజు ఇప్పుడు డెవలప్మెంట్ ఇల్లు కావాలన్నా ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ప్రతి ఒక్క కార్యకర్త గుర్తుపెట్టుకోవాలి. మీకు రేపు ఏ పని కావాలన్నా ప్రభుత్వం ఉంది. ఇంకా 3 సంవత్సరాలు ఇయ్యలేదో వాళ్ళు వచ్చి వాళ్ళు రేపు వెళితే ఏం చేస్తారు చెప్పండి? ఒక్క నిమిషం ఆలోచించి. ఒక క్యాండ్ బీజేపీ ఎవరో గెలుస్తారు, ఏం చేస్తారు? ఏమి చేయరు. అసలుకే పోతుండవు. నేను 2 మాటలు గెలిచా కూడా చెప్తున్నా. ఓన్లీ ప్రభుత్వం అన్నుంటేనే ఏదైనా చేయగలుగుతాం. దయచేసి బాగా ప్రజల్లో తీసుకెళ్ళాలి. చాలామందికి మరి దాదాపు 10,000 రూపాయలు కూడా మన డివిజన్లో 5 కోట్ల దాకా పంచారు. మన డివిజన్ హైయెస్ట్. చాలామంది పేదవాళ్ళు పంచారు. ఇంకా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్నే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. ఇంకా 200 కోట్లు 300 కోట్లు ఇస్తాను. ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి రాని వాళ్ళంతా ఈ సేవలు అప్లై చేసుకోండి, అందరికి ఇచ్చే బాధ్యత నాది అని స్పష్టంగా చెప్పాడు. కాబట్టి చాలా మంది ఇక్కడ రాని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్తున్నా, దయచేసి అప్లై చేసుకోండి. ఖచ్చితంగా పరిగణలు వస్తాయి. మీ పనులు, మీ రోడ్డు, మీ మోరీ ఏది కావాలన్నా ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం నిలదీసి అడిగే ధైర్యం మనకు ఉంది. అందుకు మీకు చెవుకి ధైర్యం చెప్తాను. అది ఈసారి ఆ పనులని నేను తీసుకుంటాను. వాళ్ళ దగ్గర పోయి మీ దగ్గర తీసుకొచ్చి పనులు చెప్తాను. కాబట్టి దయచేసి ఈసారి అందరూ కష్టపడి కారు గుర్తు కొట్టేసి అత్యధిక విషయాలు గెలుస్తారని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. బండి రమేష్ గారు. పబ్లిక్ అంతా అంటున్నారు మా వెంకటేశ్వరరావు సాబ్ చెప్పిండు చాలు అంటున్నావు, అవన్నీ ఏం అవసరం లేదు అంటున్నావు. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం చక్కగా ఏర్పాటు చేసి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ పెద్దలు వెంకటేశ్వరరావు గారికి మీ అందరి శుభాకాంక్షలు. అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ పెద్దలు ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి ఎంపీ గారు అయినటువంటి మన పార్లమెంటరీ పార్టీ నాయకులు నామా నాగేశ్వరరావు గారికి, గౌరవ పెద్దలు పూజ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, సోదరుడు మీ అందరి అభిమాన నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యే వివేక్ గారికి, అలాగే ఇక్కడ 131వ డివిజన్ అభ్యర్థి తమ్ముడు గౌరీష్కి, దర్శకుడి గారికి, అలాగే మా నిజామాబాద్ నుంచి వచ్చిన సోదరుడు శ్రీనివాస్కి, రంగారావు గారికి, మరి మేము బర్ల శ్రీను అంటాం, ఇది మీరు అందరూ ఉంటారు, శ్రీనివాస్కి, కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరి వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఎలక్షన్స్ వచ్చినాయి అంటే జనరల్గా పెద్ద పార్టీ ఎక్కడైతే పోటీతత్వం ఎక్కువ ఉంటుందో, గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయో అక్కడ అభ్యర్థిత్వాలు కూడా ఎక్కువ ఉంటాయి. వాటిని పరిష్కరించడానికి అధిష్టానానికి చాలా పెద్ద తలనొప్పి ఉంటుంది. అయితే ఇక్కడి నుంచి కూడా సోదరుడు గౌరీష్తో పాటు మా వెంకటేశ్వర గారు కూడా టికెట్ ఆశించిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. మరి అధిష్టానం అన్ని రకాల దృష్టిలో పెట్టుకుని వేరియస్ రీజన్స్ తోటి మరి పాత వ్యక్తి ఉన్నటువంటి మన
మన కార్పొరేటర్ అయినటువంటి గౌరీష్ గారి అభ్యర్థిత్వాన్ని మళ్ళీ కూడా ఖరారు చేయడం జరిగింది. దానికి వెంకటేశ్వరరావు బొట్టుపాటి వెంకటేశ్వరరావు వారి ఎంతో పెద్ద మనసుతో దానికి స్వీకరించి ఏదైనా అధిష్టానం ఏం చెప్తే మనం అదే ముందుకు పోవాలని చెప్పి వారు పెద్ద మనసు చేసుకుని ఇమీడియట్గా రిలీజ్ అయిపోయి వారి గౌరీష్తో కలిపి ముందుకు నడవడం అనేది ఒక శుభపరిణామంగా నేను భావిస్తా ఉన్నాను. దాంట్లో వారందరినీ ఐక్యమత్యం చేయడంలో సోదరుడు వివేక్ కూడా అట్లాగే సెమీపూర్ రాజ్ ఎమ్మెల్సీ గారు కూడా వారందరినీ కూర్చోబెట్టి సమన్వయం చేసి వాళ్ళందరినీ కూడా చక్కగా ముందుకు నడుపుతున్న ఆ బాధ్యత తీసుకున్నట్టు వివేక్ గారికి కూడా నిజంగా కూడా మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. వాళ్ళ వేరే పార్టీలు వస్తా ఉన్నాయి, ఏది బీజేపీ కానీ ఇంకో తెలుగుదేశం ఇంకో పార్టీ కూడా ఏ పార్టీ వచ్చినా ఎవరు కూడా హైదరాబాద్కి ఇప్పటివరకు చేసింది ఏం లేదు. ముఖ్యంగా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ కుత్బులాపూర్, శేర్లింగంపల్లి, కూకట్పల్లి ఈ కాన్స్టిట్యున్సీ నుండి కూడా వేరియస్ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఒక ప్రశాంతమైన జీవనం సాగిస్తా ఉన్నటువంటి సంగతులు మనందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో గడిచిన 6.5 సంవత్సరాల కాలంలో కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ నిజంగా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న ఈ ప్రాంతాలు కానీ కులాలకు కానీ అతీతంగా కూడా అందరూ ఒక అన్నదమ్ముల్లా ఒక సోదర భావంతో ముందుకు సాగుతున్నటువంటి విషయాలు కూడా మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ ప్రపంచ చిత్రపటంలో పెడుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. వాళ్ళు నిజంగా కూడా రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి బ్రహ్మాండమైన పెట్టుబడులు తీసుకొచ్చి ఐటీ రంగంలో కానీ ఇతర రంగాల్లో కూడా బ్రహ్మాండంగా రూపకల్పన చేస్తున్నటువంటి మన యంగ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు కూడా చాలా కష్టపడి హైదరాబాద్కి మధ్య రీసెంట్ గా 20,000 కోట్లతో అమెజాన్ అనే సంస్థని మన హైదరాబాద్ తీసుకురావడం జరిగిందండి. ఇది ప్రపంచ హిస్టరీలోనే ఒక బ్రహ్మాండమైన పెట్టుబడి మన రాష్ట్రానికి రావడంగా మనం చెప్పుకోవచ్చు. 20,000 కోట్ల పెట్టుబడి ఒకే ఒక కంపెనీ, ఐటీ కంపెనీ వచ్చి మన హైదరాబాద్ లో మనం ఇక్కడ పెట్టడానికి వాళ్ళు ముందుకు వచ్చారంటే నిజంగా ఇంటర్నేషనల్ కంపెనీలు ఏం ఆలోచన చేస్తాయంటే ఎక్కడైతే అభివృద్ధి బాగుంటుందో, ఎక్కడైతే శాంతి భద్రతలు బాగుంటాయో అక్కడే పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితులన్నీ కూడా తీసుకుని కేటీఆర్ గారి, కేసీఆర్ గారు కానీ వాళ్ళ హైదరాబాద్ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక చిత్రపటంలో నిలపడానికి చేస్తున్నటువంటి కృషిలో మనందరం కూడా మన చేతులను కూడా అందించి చేయి కలిపి ముందుకు సాగాల్సిన పరిస్థితి మనందరి మీద ఉంది. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు అందించి ఇక్కడ సోదరుడు గౌరీష్ని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తే, అట్లాగే 150 డివిజన్లో కూడా మనం బ్రహ్మాండమైన మెజార్టీ సాధిస్తే రాబోయే రోజుల్లో ఈ హైదరాబాద్ మహానగరం ఇంకా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు సోదరులు వెంకటేశ్వరరావుకి, అట్లాగే వారి సోదరులు రవి, శ్రీనివాస్ ఇంకా అందరూ కూడా కావాలని చెప్పి మమ్మల్ని అందరినీ పిలిచి మా దగ్గర రావాలి, 3 రోజుల నుంచి సార్ ఇద్దరు రావాలని చెప్పి ఆయన పొట్టుబెట్టి ఇక్కడికి వస్తే కానీ మన వాళ్ళంతా సమైక్యం అవుతారని చెప్పి ఉద్దేశంతో 3 రోజుల నుంచి వెంటబడి ఆయన తీసుకురావడం జరిగింది. కాబట్టి సహృదయంతో మీరు అందరూ అర్థం చేసుకుని గౌరీష్ని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్. ఇండిపెండెంట్గా వేద్దాం అనుకున్నప్పుడు నామానాయక్ గారు ఫోన్ చేశారు, నాకు తొమ్మర్ గారు ఫోన్ చేశారు. ఎప్పుడు వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళొద్దు మనం, వివేక్ గారు కూడా నా పక్కనే ఉన్నారు, మీ ఇంటికి వస్తున్నానని చెప్పాడు ఆ రోజు. అట్లనే మాట ప్రకారం ఆయన రావడం జరిగింది. ఎందుకంటే ఈ మాట చెప్తాను, జరిగింది చెప్తాను. మీరందరూ కూడా వారికి ఎన్ని పనులున్నా అంత దూరం నుంచి మన దగ్గరికి వచ్చారంటే మన మీద గౌరవంతో వచ్చారు. అట్లాంటి తొమ్మల నాగేశ్వర గారికి, నామా నాగేశ్వర గారికి మీ అందరి తరఫున మరొక్క వారి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మా మీద మీ అభిమానం ఎప్పుడు అట్నే ఉండాలి సార్. ఎందుకంటే మాకు ఒక పెద్ద దిక్కుగా ఎమ్మెల్యే ఉన్నాడు, కానీ మీరు ఇంకా పై లెవెల్లో ఉన్నారు కాబట్టి
ఏ పని కోసం వచ్చినా మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సభను కోరుతూ, మరి ఇప్పుడు తుమ్మల నాగేశ్వర గారు మీ అందరికీ తెలుసు, ఆయన ఫస్ట్ పోటీ చేసినప్పుడు రామారావు గారు అడిగారట, నువ్వు ఇది చిన్నగా ఉన్నావు, నువ్వు ఎట్లా పోటీ చేస్తా అడిగారు. ఫస్ట్ 83, 82 నేను చెప్తున్నాను. అక్కడ చిన్న పొరపాటు చీటించి గెలిచి వచ్చాడు. అప్పటి నుంచి మంత్రివర్గం ఇప్పుడు దాకా చేసుకుంటూ వస్తున్నాడైనా. మరి అట్లాంటి వారి అమూల్య సందేశం మరి వినాలి. తర్వాత అనుభవం తర్వాత పెద్దలు నాయకులు గారు మాట్లాడతారు కాబట్టి అందరికీ మరొక్క మాట ధన్యవాదాలు చేశారు. గౌరవనీయులు, మా అభిమాన మిత్రులు, ఎప్పటి నుంచో ఏ పార్టీలో ఉన్నా నిబద్ధతతోటి నిజాయితీతోటి నిక్కచ్చిగా వ్యవహరించగలిగినటువంటి వ్యక్తి, కష్టపడగలిగేటటువంటి వ్యక్తి, ప్రజల్లో విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగినటువంటి వ్యక్తి మేము బొడ్డు బ్రదర్స్ అంటాం. ఆ కుటుంబం వాస్తవంగా చెప్పాలంటే వేదిక మీద అందరూ తెలుగుదేశం అనిపిస్తుంది నాకు. వివేక్ కానీ, నాన్నగారు కానీ, పంజీ గారు కానీ, నేను కానీ, వీళ్ళు కూడా చాలా మంది ఉన్నాం. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకి తెలంగాణలో మనందరం కలిసి ఉండాలి కాబట్టి తెలంగాణ అభివృద్ధికి మీరు కూడా భాగం పంచుకోవాలి అన్నప్పుడు నేను వివేక్ గారితో మాట్లాడా, బొడ్డు గారితో మాట్లాడా. అందరం కలిసి కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా ఉండాలి, తద్వారా మన ప్రాంతాల అభివృద్ధి జరుగుతాయి. రాష్ట్రం విడిపోయింది కాబట్టి మనమందరం టీఆర్ఎస్ని బలపరచాలని చెప్పినప్పుడు పెద్ద మనసుతో అందరూ కూడా టీఆర్ఎస్కి వచ్చారు. వచ్చిన తర్వాత వివేక్ గారు యువకుడైనా అందరినీ కలుపుకోగలిగినటువంటి వ్యక్తి, అన్ని ప్రాంతాలని, అన్ని వర్గాల్ని, అన్ని కులాల్ని, మతాలని కూడా సొంత అన్నదమ్ముల్లాగా చూసుకోగలిగినటువంటి వ్యక్తి, సౌమ్యుడు, ఉత్సాహవంతుడు. ఆయన గారు అడిగితే పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎప్పుడూ కాదల్లా. నా దగ్గర కూడా R&B రోడ్డు తీసుకున్నాడు. ఎన్ని కోట్లు తీసుకున్నా నాకు తెలియదు కానీ అదే కాలేజీ భూమి రోడ్డు కూడా ఒకటి, మెయిన్ రోడ్డు. ఇట్లా వివేక్ గారి యొక్క అవసరాలు, ఉత్పలవరం నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఇతోధికంగా సహకరించింది. మనందరం అనుకున్నాం రాష్ట్రం విడిపోతే ఏదో జరుగుతుంది, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. ఎట్లా ఏంటి హైదరాబాద్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినట్టు జీవన స్థితిగతులు ఏమవుతాయో అని గాబరా పెట్టినట్టు ఉన్నారు, భయపెట్టిన వాళ్ళు ఉన్నారు, నన్ను బెదిరించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పటికంటే ఇప్పుడు ప్రశాంతంగా మనగలుగుతున్నాం, ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం, మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం. మన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వ్యాపార కార్యక్రమాలు కానీ, సొంత కార్యక్రమాలు కూడా ఎప్పటికంటే ఇప్పుడు భిన్నగా అన్ని కులాలు, మతాలు కలిసిమెలిసి హైదరాబాద్ని అభివృద్ధి చేసుకునే స్థితిలో కేసీఆర్ గారి యొక్క నాయకత్వం, సమర్థవంతమైన నాయకత్వం, సమిష్టిగా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో, ఈ తెలంగాణ సమస్యలు, హైదరాబాద్ సమస్యలు కూలంకషంగా తెలిసినటువంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండటం. ఆయన గారు ఇప్పటికీ ప్రధాన సమస్యలన్నీ మొదటి టర్మ్లో పూర్తి చేసుకున్నాం. మనకి ప్రధానంగా విద్యుత్ సమస్య ఉండేది. ఈనాడు ఆ సమస్య లేదు. ఈనాడు సర్ప్లస్ స్టేట్గా ఇంకొక రాష్ట్రానికి కరెంట్ ఇచ్చే స్థాయికి మనం వెళ్ళాం. అదేవిధంగా హైదరాబాద్కి మంచినీటి సమస్యలు ఉండేవి. ఇప్పుడు ఆ మంచినీటి సమస్యలు తొలగిపోతున్నాయి. రేపు కేశవాపురం రిజర్వాయర్ వస్తే భవిష్యత్తులో ప్రతిరోజు కూడా మంచినీళ్ళు ఇచ్చే అవకాశం ఈ హైదరాబాద్కు పడుతుంది. ఇప్పటికే కృష్ణా గోదావరి జలాలు మండించాం. ఇంకా ఈ హుస్సేన్ సాగర్ కానీ, గడ్డిపేట చెరువులు కానీ, అన్ని చెరువులకు కూడా గోదావరి నీళ్లు తీసుకొచ్చే బాధ్యతని ముఖ్యమంత్రి గారు నిన్ననే మీకు చెప్పారు. ఇంకా అన్ని కులాలు, మతాలు ఏ రకంగా ఇబ్బంది పడతాయో వాళ్ళన్నిటికీ కూడా మేము మేనిఫెస్టోలో ఈ చేయగలుగుతామని చెప్పారు. ఇప్పటికే ఒక విశ్వనగరంగా వర్తిల్లుతున్నటువంటి ఈ నగరాన్ని ఇదే పద్ధతిలో కొనసాగించి ఈ టర్మ్లో కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి మిగతా సమస్యలు పరిష్కారం చేసుకొని హైదరాబాద్లో మన అందరం చల్లగా మన పిల్లల యొక్క భవిష్యత్తుని ప్రశాంతంగా
అభివృద్ధి పదంలో చూసేదానికి హైదరాబాద్ నగరం యొక్క గెలుపు మనందరి గెలుపు. కాబట్టి దయచేసి అభివృద్ధితో పాటు మన యొక్క గౌరవ మర్యాదలతో పాటు మన మనుగడతో పాటు మన పిల్లల భవిష్యత్తుతో పాటు అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి అంటే ఈనాడు గౌరీష్ గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే 2 సార్లు వెంకటేశ్వర గారు గౌరీష్ గారు మీకు సేవలు అందించారు. ఆడకి నిబద్ధత ఉంది. వివేక్ని కానీ అదేవిధంగా ప్రభుత్వాన్ని కానీ కేటీఆర్ గారిని కానీ అడిగి ఈ ప్రాంతానికి చేసుకునేటటువంటి అవకాశం మీకు మీ యొక్క ప్రజాప్రతినిధులకు ఉంది. కాబట్టి దయచేసి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 8 డివిజన్లు కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకుంటే మన ఎమ్మెల్యే గారికి కూడా ఒక గౌరవం ఉంటుంది. ఎమ్మెల్యే గారి గౌరవం మన గౌరవం, పార్టీ గౌరవం. ఆయన కూడా ఎక్కువ శక్తిని ఇవ్వాలి. అందరినీ గెలిపిస్తే ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వాన్ని నిలదీసి మాకు పనులు చేసేటటువంటి అవసరం ఉంది అని చెప్పి ఒత్తి పలికేటటువంటి శక్తిని మనకి ఇవ్వాలి. అందుకనే నా మిత్రుడు యువకుడైన ఉత్సాహవంతంగా పనిచేస్తున్నటువంటి వివేక్ గారికి అండదండలుగా మీరు గౌరీష్ గారిని పంపించాలి. వెంకటేశ్వర గారి భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు వివేక్ కంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరు లేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది. ఎందుకంటే వివేక్ గారి యొక్క రాజకీయ భవిష్యత్తులో ఎంతో కొంత కష్టపడి వెంకటేశ్వర గారి బ్రదర్స్ యొక్క కష్టం కూడా ఉంది. కాబట్టి ఆయన అన్నారు, నేను ఫోన్ చేసినప్పుడు వెంకటేశ్వర గారి బాధ్యత నాకు అప్పచెప్పండి అన్నా, నేను తప్పకుండా ఆయన గౌరవప్రదంగా చూస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ మాటను ఆయన నిలబెట్టుకుంటారని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి దయచేసి ఈ యొక్క డివిజన్లో గౌరీష్ గారితో పాటు ఈ నియోజకవర్గంలో మీకున్న సంబంధాలన్నింటినీ కూడా వెచ్చించి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించమని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్న. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. మీ అనుభవం చాలా చక్కగా మా వాళ్ళకి అర్థమైపోయింది. తుమ్మల నాగేశ్వర గారు ఏంటో మరి నామానాగేశ్వర గారి గురించి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు మరి ఆయన పార్లమెంట్ సభ్యులు గెలిచినాక ముఖ్యమంత్రి గారు ఆయన పిలిచి పార్లమెంటు సభ టీఆర్ఎస్ నాయకుడిగా పార్లమెంటు సభ్యులకి ఒక నాయకుడిగా ఆయన ఎన్నుకున్నాడు. ఆయన పెట్టేశాడు. అంటే నమ్మకం, ముఖ్యమంత్రి గారికి ఆ నమ్మకం ఉంది నాగేశ్వర గారు. ఆయన కూడా ఆ నమ్మకాన్ని చేయకుండా బ్రహ్మాండంగా చూస్తున్నాం. పార్లమెంట్లో కానీ బయట కానీ ఆయన మాట్లాడితే కానీ ఆయన ఫైట్ చేయడం కానీ అవన్నీ కూడా అందరూ చూస్తున్నాం. మరి అట్లాంటి పార్లమెంట్ నాయకులు మన దగ్గర రావడం చాలా అదృష్టం. మీ అందరి తరఫున మరొక్క మాట ఆయనకి అభినందన తెలియజేస్తాను. ఇప్పుడు ఆయన సందేశించాలని కోరుతున్నాను. గౌరవనీయులు సభాధ్యక్షులు పెద్దలు వెంకటేశ్వర గారికి, గౌరవనీయులు అందరి అభిమాన నాయకుడు తుమ్మల నాగేశ్వర గారికి, గౌరవనీయులు మన శాసనసభ్యులు సోదరుడు వివేక్ గారికి, రమేష్ గారికి, రంగారావు గారికి, మరి ముఖ్యంగా ఈ రోజున మనం అందరం కూడా ఇక్కడికి వచ్చినామంటే మన పార్టీ తరఫున నిలబడ్డటువంటి సోదరుడు గౌరీష్ గారు వారి గెలుపుని కాకిస్తూ మనందరం కూడా మన నాయకుడు తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా వారు మంచి గెలుపు గెలవాలని, మంచి ఓటుతో గెలవాలని మనందరం ఇవాళ ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చినట్లే కాకుండా ఈ డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్యులందరూ ఇక్కడికి వచ్చారు. కాబట్టి మనం ఇంకొక వారం రోజులు రాత్రి పగలు కష్టపడితే మంచి మెజారిటీతో ఇక్కడ గెలిపించుకుంటే రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇప్పుడే సోదరుడు చాలా క్లియర్గా చెప్పాడు. వెంకటేశ్వర గారు చాలా గొప్పగా చెప్పారు. నేను గెలిచినా నేను మట్టికి వెంకటేశ్వర గారి మాట ప్రకారం, ఆ బ్రదర్స్ మాట ప్రకారం మాకు ఇంతకుముందు అన్నదమ్ములకు ఉన్నాం, రాబోయే టైంలో కూడా అదే విధంగా ఉంటుంది చాలా గొప్పగా చెప్పాడు. అసలు బ్రదర్ని మంచి మెజారిటీతో గెలిపాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. మరి ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఎంతో కాలంగా కష్టపడి మన నాయకుడు తెలంగాణని సాధించుకున్నాం. సాధించుకున్నటువంటి తెలంగాణలో
తెలంగాణ ఏర్పడిన తర్వాత గత 6.5 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరిగింది. ఇవాళ నేను పార్లమెంట్లో ఒక పార్లమెంట్ లీడర్గా, ఒక పార్లమెంట్ మెంబర్గా పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు మన రాష్ట్రం గురించి, మన రాష్ట్ర అభివృద్ధి గురించి చెప్తుంటే మొత్తం పార్లమెంట్ కూడా తెలంగాణ సైడ్ చూసినట్టుగానే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి ఎంత సాధ్యపడ్డది 6 సంవత్సరాలు అని చెప్పేసి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్లు కూడా చూస్తున్నటువంటి తరుణాలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూసినట్టయితే మన హైదరాబాద్లో పెద్ద ఎత్తున మనం అభివృద్ధి చేసుకుంటాం. ఇప్పుడు ఈ మధ్య నీటి పక్కన ఎప్పుడు నేను రాలేదు, ఇక్కడ కూడా బ్రహ్మాండంగా ఫ్లైఓవర్లు ఇవన్నీ కూడా నిర్మించుకుంటున్నాం. ఒక విధంగా చెప్పాలంటే 6 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి మామూలు అభివృద్ధి కాదు. మనం 70 సంవత్సరాలలో చేసుకోలేని అభివృద్ధి 6 సంవత్సరాలలో మన నాయకుడు, ముఖ్యంగా హైదరాబాద్ బాగుండాలా, హైదరాబాద్ ప్రజలు బాగుండాలా, హైదరాబాద్ అన్ని విధాల అభివృద్ధి జరిగితే మనందరికీ బాగుంటుంది. హైదరాబాద్లో భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్రాల ప్రజలందరూ కూడా హైదరాబాద్లో ఉన్నారు. ఇవాళ భారతదేశంలో కనుక చూస్తే అన్నిటికంటే సేఫెస్ట్ టౌన్ ఏంటంటే, సేఫెస్ట్ సిటీ ఏంటంటే మన హైదరాబాద్. హైదరాబాద్ కనుక ఉంటే మనందరం కూడా క్షేమంగా ఉంటాం, మన బతుకులు బాగుంటాయి, మన పిల్లలు బాగుంటారు అని హైదరాబాద్ పెద్ద ఎత్తున ఎన్నుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇవాళ ఢిల్లీ నుంచి నిన్న మొన్న చూసిన కొంతమంది కేంద్ర మంత్రులు వచ్చిండ్రు, కొంతమంది ఇక్కడ కర్ణాటక నుంచి వచ్చిండ్రు. వాళ్ళకి ఏమాత్రం సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నోళ్ళు కూడా నేను చెప్తున్నా, మీరందరూ కూడా ఈ మాటలు ప్రజలలోకి తీసుకుపోవాలి. నేను ఒక పార్లమెంట్ మెంబర్గా 17th లోక్సభలో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల మీద, రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల మీద ఎన్నో సార్లు ఈ యొక్క ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటం అయింది. ఇవాళ కొంతమంది ఇక్కడ ఏదో 3-4 కలిసి వాళ్ళు ఏదో మాయ మాటలు, మోసపు మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి గెలిచినటువంటి పార్లమెంట్ మెంబర్ ఎవరు కూడా ఏ రోజు కూడా ఒక్కసారి కానీ మా రాష్ట్రానికి ఈ యొక్క ప్రాజెక్టు కావాలా, మా రాష్ట్రానికి ఈ యొక్క నిధులు కావాలా అని ఏ రోజు కూడా మా రాష్ట్రం గురించి ఏ రోజు కూడా మాట్లాడలేదు. హైదరాబాద్ గురించి ఏ రోజు మాట్లాడలేదు. రాష్ట్ర ప్రజల గురించి ఏ రోజు మాట్లాడలేదు. మీరు పార్లమెంట్ లో ఎప్పుడు కూడా రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడినటువంటి మీరు ఇవాళ మాయ మాటలు, మోసం మాటలు ఇక్కడ చెప్తున్నారు. మాట్లాడితే నేను ఇక్కడ కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చి అంటున్నారు. వారందరూ కూడా, మనందరూ కూడా గమనించాలా, కేంద్రం నుంచి మనకు ₹1 అంటే ₹1 కూడా రాలేదు. మన రాష్ట్రం నుంచే కేంద్రానికి డబ్బులు పోతానే చెప్తే కేంద్రం నుంచి మనకు వచ్చేది ఏం లేదు. ఇక్కడ ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ల మీద, ప్రజల దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బు, ఈ డబ్బంతా కూడా కేంద్రం తీసుకుపోతుంది. మన రాష్ట్ర ప్రజల డబ్బంతా కూడా కేంద్రం తీసుకుపోతుంది. గత 6 సంవత్సరాలలో 2,80,000 కోట్లు మన రాష్ట్ర సంపద, మన రాష్ట్రం నుంచి ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్న డబ్బు కేంద్రం తీసుకుపోయింది. అందు నుంచి 60% వాళ్ళు పెట్టుకొని కేవలం 40% మన దగ్గరకు వచ్చింది. ఇక వాళ్ళు కాదు మనకు డబ్బులు ఇచ్చేది, మనం వాళ్ళకి ఇస్తున్నాం, మన మీద వాళ్ళు బతుకుతున్నారు. ఆ సంగతి కూడా మీరు ఇంటింటి కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మాట్లాడితే మాయమాటలు చెప్తున్నారు. అదేవిధంగా చూసినట్టయితే పాంప్లెట్ కూడా చూసిన, బ్రహ్మాండంగా పాంప్లెట్ వేశారు. వెనక కూడా మన పథకాలన్నీ కూడా చెప్పారు. ఇప్పుడే పెద్దలు గౌరవనీయులు తాగునీరు గురించి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ గురించి, మిగతా అభివృద్ధి కార్యక్రమాల గురించి తుమ్మల గారు కూడా బాగా అన్ని వివరించారు. మనం కనుక మన రాష్ట్రం రాకముందు మన ఆ రోజు వేరే పార్టీలో ఉండొచ్చు, కానీ వాస్తవాలు మనం మాట్లాడుకోవాలా. ఇంతకుముందు మనం ఎట్లుండే వాళ్ళం, ఇవాళ పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ప్రతి షాప్ ముందు, ప్రతి ఇంటి ముందు జనరేటర్ ఉండేది. ప్రతి దుకాణం ముందు జనరేటర్ లేకుండా కరెంట్ ఉండేది కాదు. అసలు మన రాష్ట్రంలో ఇవాళ కనుక చూస్తే రైతులకి ఫ్రీగా కరెంట్ ఇచ్చినాం. నిన్ననే మన నాయకుడు జిహెచ్ఎంసీ మేనిఫెస్టో చెప్పారు, చూపించారు. జిఎస్టీ మేనిఫెస్టో విడుదల చేస్తే ఆ మేనిఫెస్టో కూడా మీరు ప్రజలకు తీసుకుపోవాలా, అది చాలా ముఖ్యం. ఆ మేనిఫెస్టోలో చాలా చక్కగా ఎంతో మందికి ఫ్రీ కరెంట్ ఇవ్వటే కాకుండా రాబోయే టైంలో మనం ఏ విధంగా హైదరాబాద్ డెవలప్ చేసుకుంటామో